హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జేఎస్ క్లాసెస్. ఏప్రిల్ 27 నుంచి 30 వరకు ఈ 4 డేస్ కరెంట్ అఫైర్స్లో మనకి ఈ సెషన్లో పార్ట్ 1 ఇది. సో ఇందులో ఏమీ లేవు అంటే స్పేస్ లేదు, డిఫెన్స్ లేదు, సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అని చెప్పేసి లేదు, తర్వాత ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ అని చెప్పేసి లేవు. ఇవి 4 కాకుండా సో పాలిటీ లేదు, ఎకనమీ లేదు. ఈ 6 కోసం అని చెప్పేసి మనము బోర్డు మీద క్లాస్ చేస్తాము. ఈ 6 అంశాలు కాకుండా పాలిటీ, ఎకనమీ, స్పేస్, డిఫెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అదర్స్, ఎకాలజీ, ఈ 6 అంశాలు కాకుండా మిగతా అంశాలు ఈ సెషన్లో సో మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం. ఇక్కడ డిస్కషన్ అనేది ఏమీ ఉండదు. ఇన్ఫ్యాక్ట్ అన్ని ఫ్యాక్ట్ క్వశ్చన్స్ కాబట్టి. ఫస్ట్ చూస్తే ఏప్రిల్ 24 నుంచి 30 వరకు వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ అని చెప్పేసి జరుపుకుంటున్నాము. సో థీమ్ ఏంటి అంటే హ్యూమన్లీ పాసిబుల్ ఇమ్యునైజేషన్ ఫర్ ఆల్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. సో నేషనల్ వ్యాక్సినేషన్ డే అనేది మార్చి 16 అని చెప్పేసి జరుపుకుంటాం. అది వేరు, ఇది వేరు. ఇది WHO కండక్ట్ చేస్తుంది వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ అని చెప్పేసి. ఈ వ్యాక్సినేషన్ మీద ప్రపంచవ్యాప్తంగా అవేర్నెస్ కోసం అని చెప్పేసి ఇది కండక్ట్ చేస్తుంది. ఇంకొకటి, సో ఇందులో మనం స్కాన్ చేయలేదు, బట్ ఏప్రిల్ 27 చూస్తే సో ఏప్రిల్ 27 ఇన్ఫ్యాక్ట్ సో ఇది ఏప్రిల్లో మనకి 4th సాటర్డే నాడు ప్రపంచ పశు వైద్యుల దినం అని చెప్పేసి జరుపుకుంటాం. సో 27 మనకి సాటర్డే అవుతుంది కదా. ఎవ్రీ 4th సాటర్డే ఆఫ్ ది ఏప్రిల్ మంత్ పశు వైద్యులు అని చెప్పేసి జరుపుకుంటున్నాం. థీమ్ ఏంటి అంటే సో పశు వైద్యులు అంటోళ్ళు ఎసెన్షియల్ హెల్త్ వర్కర్స్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇవి జాగ్రఫీ ఆర్టికల్స్. సో మనం స్పేస్, డిఫెన్స్ అవి బోర్డు మీద క్లాస్ చేస్తాం కాబట్టి సో వాటిని స్కిప్ చేసి జాగ్రఫీకి వెళ్ళిపోతున్నాం. సో విజింజం పోర్టు మరొకసారి వార్తల్లో వచ్చింది. మనం డిస్కస్ చేసినాం లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ లోపల. ఏంటి అంటే సో ఇది ఆదాని గ్రూపు సంస్థ. ఆదాని గ్రూప్, ఈ ప్రశ్న గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వస్తుంది. ఇది కేరళలో ఉంది అని చెప్పేసి ఆ లొకేషన్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటి ట్రాన్స్షిప్మెంట్ పోర్టుగా గవర్నమెంట్ అనుమతి ఇచ్చింది. సో మనం ఏర్పాటు అప్పుడు డిస్కస్ చేసినాం కదా, ఇప్పుడు గవర్నమెంట్ యొక్క అనుమతి వచ్చింది కాబట్టి భారతదేశంలో ఫస్ట్ ట్రాన్స్షిప్మెంట్ అని చెప్పేసి చూసుకోవాలి. సో ట్రాన్స్షిప్మెంట్ అంటే అర్థమైంది అంటే సో కార్గోని, వస్తువులని సో పెద్ద ఓడ నుంచి చిన్న ఓడకి బదిలీ చేస్తారు. ఇంతవరకు ఇండియాలో లేదు. మనము ఈ కొలంబో కానీ సింగపూర్ కానీ వాటి పోర్టుల ద్వారా కండక్ట్ చేసుకుంటున్నాం. వెరీ ఫస్ట్ టైం కాబట్టి ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉన్నది. సో విజింజం పోర్ట్ అనేది భారతదేశంలో ఫస్ట్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఆదాని గ్రూప్ కండక్ట్ చేస్తుంది, కేరళ రాష్ట్రం అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ ప్రపంచంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ అని చెప్పేసి దుబాయ్ లోపల ఆల్ మక్తోమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి పేరు ఉంది. సరిపోతుంది అది. సో ప్రశ్న దాదాపు ఇది రాదండి, బట్ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. జూన్ 9th ప్రిలిమ్స్ కాబట్టి సో మన ఏప్రిల్ లాస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ అయితే చాలా ఎక్కువ చూసుకోవాలి. ఎక్కువ అంశాలు మనకి ఇక్కడ ఏం లేవు, అన్నీ రిపీటెడ్ ఆర్టికల్స్ ఉన్నాయి. పాలిటీ, ఎకనామీ చూసినా కూడా. పడతా బెట్ అని చెప్పేసి మనకి ఒక లొకేషన్ వార్తల్లో ఉంది. ఇది కచ్ డిస్టిక్ లోపల ఉంటుంది. సో కేరళ యూనివర్సిటీ వాళ్ళు పురావస్తు శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారు వాళ్ళు 5200 ఏండ్ల నాటి హరప్ప స్థావరాన్ని పడతా బెట్లో ఆవిష్కరణ చేశారు కాబట్టి వార్తల్లో ఉంది. సో ఇక్కడ ఓన్లీ పడతా బెట్ అనేది కచ్ డిస్టిక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రం పేరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇది ధోలవీర దగ్గర ఉంది కాబట్టి ఇటువైపు ఫోకస్ చేయకుండా ఇటువైపు ఫోకస్ చేయవచ్చు ఎగ్జామినర్. ధోలవీర చూస్తే మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఇన్ఫ్యాక్ట్ మనకు 48ది. సో 39th మన తెలంగాణ రామప్ప అయితే 48 అని చెప్పేసి పిలుస్తాం. ఇటీవల లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ చూస్తే 41 సో వెస్ట్ బెంగాల్ మనకి శాంతినికేతన్ అని చెప్పేసి ఉన్నది. 42 కర్ణాటక లోపల మనకి రాష్ట్రాల పేర్లు రాయాలి కానీ సో హోయసల టెంపుల్స్ బేలూరు, హలిబేడు, సోమనంతపుర అని చెప్పేసి ఉంటాయి. ఇవి మనకి ఇటీవల వరల్డ్ హెరిటేజ్ సైట్స్ యునెస్కో గుర్తించింది. వెరీ వెరీ ఫేమస్ ఆర్టికల్స్ మనం డిస్కస్ చేసి ఉన్నాము. నెక్స్ట్ సో ఇందులేఖ పెయింటింగ్స్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. వాస్తవం దీన్ని రవి వర్మ అని చెప్పేసి ప్రముఖ పెయింటర్ ఇతను సో ప్రజెంట్ చనిపోయిండు. అయితే ఈ పెయింట్ యొక్క ఒరిజినల్ కాపీని ఈ కేరళలో ఉన్న కిలి మనూర్ ప్యాలెస్లో ఆవిష్కరణ చేయడం జరిగింది. రాజా రవివర్మ యొక్క పెయింటింగ్ ఇందులేఖ అని చెప్పేసి వెరీ ఫేమస్. ఆ పెయింటింగ్ని కిలి మనూర్ ప్యాలెస్. సో మన ప్రశ్న ఎలా వస్తుందంటే ఈ పెయింటింగు
రవివర్మ ఇవ్వకుండా ఇటీవల వార్తల్లో కనిపించిన కిలిమనూరు ప్యాలెస్ యొక్క రాష్ట్రం అని చెప్పేసి వస్తుంది, కేరళ అని చెప్పేసి పిలుస్తాం. రైట్. ఈ ఇందులేఖ పెయింటింగ్ ఏంటంటే మనకు సో దీని మూలం ఏంటి అంటే చందు మీనన్ ప్రముఖ మలయాళీ రచయిత సో ఇందులేఖ అని చెప్పేసి నవల రాస్తాడు. ఈ నవల ఆధారంగా రాజా రవివర్మ పెయింటింగ్ గీస్తాడు. అదే ఫేమస్ నోన్ యాజ్ ఇందులేఖ పెయింటింగ్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ శ్రీలంకలో సీతమ్మ గుడి కడుతున్నారు. ఆ గుడికి సో ఈ సీతమ్మ యొక్క విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేయాలని చెప్పేసి భారత్ నుంచి అయోధ్య సో సరయు అని చెప్పేసి వాటర్ ఉంది కదా, ఈ సరయు వాటర్ని అక్కడికి తీసుకెళ్తున్నారని చెప్పేసి ఆ కలశం ఉంటుంది, కలశం లోపల తీసుకెళ్తారు. ప్రశ్న మనకి డిఎస్సి వాళ్ళకి వస్తుంది. నదీ తీర పట్టణాలు అని చెప్పేసి 35 GS టాపిక్స్ లోపల ఇది వన్ ఆఫ్ ది ఫేమస్. అందులో వస్తుంది మనకు అయోధ్య నగరం అనేది సరయు నది ఒడ్డున అని చెప్పేసి వస్తుంది. సో మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇది సరిపోతుంది. సో మొత్తం మీద సీతమ్మ కోసం అని చెప్పేసి లంకలో గుడి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ కిందకి వస్తే 2 ఆర్టికల్స్. ఫస్ట్ చూస్తే కిజాబే డ్యామ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. డ్యామ్కి వరదలు కారణంగా కెన్యా దేశం లోపల 40+ మంది మరణించారు. సో జస్ట్ మనకి డ్యామ్ అని చెప్పేసి దేశం పేరు సరిపోతుంది. నెక్స్ట్ బాంబీ బ్యాకెట్ మనకి వార్తల్లో ఉంది. ఇటీవల మనకి ఉత్తరాఖండ్ రాష్ట్రం లోపల నైనిటాల్ ఫారెస్ట్ లోపల అడవి మంటలు వచ్చినాయి. సో వచ్చినప్పుడు వాటిని ఆర్పాలని చెప్పేసి మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు MI-17V5 అని చెప్పేసి హెలికాప్టర్ని ఉపయోగించి బాంబీ బ్యాకెట్ ద్వారా మంటల్ని ఆర్పడం జరిగింది. సో ఇది ఈ వాటర్ ఎక్కడి అంటే మనకు భీమ్తల్ సరస్సు అని చెప్పేసి పిలుస్తాం. ఇది సరస్సు అనుకోండి. ఈ బకెట్ను ముంచి సో ఇక్కడ వీళ్ళు మంటలను ఆర్పారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. భీమ్తల్ సరస్సు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరాఖండ్ రాష్ట్రం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ బాంబీ బ్యాకెట్ యొక్క సృష్టికర్త ఎవరంటే మనకు 1982 లోపల డాన్ ఆర్నీ అని చెప్పేసి కెనడా దేశము సో ఆయన దీన్ని ప్రత్యేకంగా అగ్నిమాపక దళం కోసం అని చెప్పేసి దీన్ని కనుక్కోవడం జరిగింది. సో ఇది మనకు ఇన్ఫ్యాక్ట్ విపత్తుల కింద వస్తుంది. నెక్స్ట్ ఇవి ట్రైబ్స్ న్యూస్ అని చెప్పేసి మనకి 2 ట్రైబ్స్ వార్తల్లో ఉన్నాయి. ఫస్ట్ది డోంగ్రియా కోండు అని చెప్పేసి పిలుస్తాం. సో డోంగ్రియా కోండు తెగ వెరీ ఫేమస్. ఒడిషా లోపల ఇది PVTZ గుర్తింపు కలిగి ఉన్నది. సో ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఈ PVTZ తెగ యొక్క ప్రాంతం లోపల మైనింగ్ చేస్తున్నారని చెప్పేసి, మైనింగ్ ఆపకుంటే మేము ఎన్నికల్లో ఓటు వేయమని చెప్పేసి, ఎన్నికలు బహిష్కరణ చేస్తామని చెప్పేసి హెచ్చరించిన నేపథ్యంలో వార్తల్లో ఉంది డోంగ్రియా కోండు తెగ అని చెప్పేసి. జస్ట్ రాష్ట్రం పేరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ PVTZ మనము నెంబర్ ఆఫ్ టైమ్స్ క్లాస్ చేసినాం. మరొకసారి ఇక్కడ GS పాయింట్స్ రాయడం జరిగింది. బట్ ఇవి మనం డిస్కస్ చేసిన అంశాలే. నెక్స్ట్ బ్రూ తెగ అని చెప్పేసి రియాంగ్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఇది ఇంత మనం డిస్కస్ చేసిన తెగనే వాస్తవంగా. ఇది లేదు కానీ ఇది మనం డిస్కస్ చేసిన వాస్తవంగా 22nd ఇయర్లో వార్తల్లో వచ్చింది, 23rd ఇయర్లో వార్తల్లో వచ్చింది. వాస్తవంగా బ్రూ తెగ ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే లోక్సభ ఎన్నికల్లో తొలిసారిగా ఓటు వేస్తున్నారు కాబట్టి వార్తల్లో వచ్చింది. ఎస్, ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటు వేశారు కానీ లోక్సభ ఎన్నికల్లో వెరీ ఫస్ట్ టైం అని చెప్పేసి మనకి రావడం జరిగింది. ఇది మీరు ఆన్సర్ చేయండి. ఇటీవల అండమాన్ నికోబార్ దీవుల్లో తొలిసారిగా ఓటు వేసిన తెగ పేరెంట్ అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. వెరీ ఫేమస్, వన్ ఆఫ్ ది PVTZ తెగ అది కూడా. సో బ్రూ తెగ స్టోరీ ఏంటి అంటే మనకి వాస్తవంగా వీళ్ళు మీజోరంలో ఉండే. సో ఫస్ట్ మనకి వీళ్ళు మీజోరంలో ఉండే. ఈ మీజోరంలో మెజారిటీ వాళ్ళు మిజో తెగ అని చెప్పేసి ఉంటారు. సో వర్సెస్ ఈ బ్రూ తెగ వచ్చేసి మైనార్టీ వాళ్ళు. సో మనకి అనివార్యంగా ప్రపంచంలో ఎక్కడ చూసినా మెజారిటీ మైనార్టీని తొక్కి పడేస్తుంది కాబట్టి ఈ మిజో తెగ వర్సెస్ బ్రూ తెగ అనివార్యమైంది. సో అప్పుడు ఈ బ్రూ తెగ వాళ్ళు మనకి త్రిపుర రాష్ట్రానికి వలస వెళ్తారు. మొత్తం మీద మనకి 4 పక్షాలు ఒప్పందం చేసుకుంటాయి. మిజోరం రాష్ట్రము, త్రిపుర రాష్ట్రము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ బ్రూ తెగ. ఈ 4 పక్షాల ఒప్పందం ఫలితంగా త్రిపుర లోపల PVTZ తెగ బ్రూ తెగ ఉన్నది కాబట్టి లోక్సభ ఎన్నికలు తొలిసారిగా ఓటు అయితే వేయడం జరుగుతుంది. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ 1 ఇండియా 1 పాలసీలో భాగంగా మరొక నూతన ఇనిషియేటివ్ వెరీ ఫేమస్ 1 నేషన్ 1 ఎయిర్ స్పేస్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇటువంటి మనకి సెంట్రలైజ్డ్ డీసెంట్రలైజ్డ్ కాన్సెప్ట్లో భాగంగా 1 నేషన్ 1 పాలసీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి వార్తల్లో వస్తున్నాయి. సో దానికి అప్డేట్గా మరొకటి వచ్చింది 1 నేషన్ 1 ఎయిర్ స్పేస్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఏంటి అంటే మనకు ప్రజెంట్ ఫస్ట్ ఈ ఎయిర్ ట్రాఫిక్ కోసం అని చెప్పేసి కమ్యూనికేషన్ కోసం అని చెప్పేసి 4 ఫ్లైట్ ఇన్ఫర్మేషన్
అని చెప్పేసి పనిచేస్తున్నాయి. సో 4 FIR అని చెప్పేసి పిలుస్తాం. ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, దాంతోపాటు మనకి ఒకటి ఉప ప్రాంతీయ FIR ఉంది గౌహతి లోపల. ఇప్పుడు ఏంటి అంటే ఈ 5 విడివిడిగా పనిచేయకుండా వీటన్నిటిని మనము కోఆర్డినేషన్ చేస్తూ ఒకటే దగ్గర సెంటర్ని ఏర్పాటు చేసుకుంటున్నాము. అదే నాగపూర్లో అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని మనం ఏమంటున్నామంటే ఇషాన్ అని చెప్పేసి పిలుస్తున్నాం కదా. సో ఇండియా సింగిల్ స్కై హార్మోనైజ్డ్ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎట్ నాగపూర్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇండియా సింగిల్ స్కై అంటే ఒకటే మనకి ఇక్కడ ఉంటుంది. సో ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం అని చెప్పేసి నాగపూర్లో ఏర్పాటు చేస్తున్నాము. సో సెంట్రలైజ్డ్ చేస్తున్నాం ఒకే దగ్గర అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసం ఇది అంటే ఎయిర్ ట్రాఫిక్ కార్యకలాపాలు సమర్థవంతంగా సురక్షితంగా అతుకులు లేకుండా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం అమలు చేస్తున్నాము. సో మిషన్ ఇషాన్ అనేది ఎయిర్ ట్రాఫిక్ యొక్క కంట్రోల్ కోసం అని చెప్పేసి 4 ఉండే ఇప్పుడు ఒకటే చేస్తున్నాము నాగపూర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇవి ఇంటర్నేషనల్ అంశాలు. సో UNCTAD అని చెప్పేసి సంస్థ పేరు మనము మార్చుకున్నాము UNTDగా అని చెప్పేసి. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి పేరు ఉండే 60th యానివర్సరీ సందర్భంగా మనం దీన్ని తీసి పడేసి సో యునైటెడ్ నేషన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్గా మార్చుకోవడం జరిగింది. పేరు మార్చుకున్నాం కాబట్టి హెడ్ క్వార్టర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఏర్పాటు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 64లో ఏర్పాటు అయింది. 60 years అని చెప్పేసి మనం ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ వచ్చింది కాబట్టి 64 అని చెప్పేసి ఈజీగా మనకు గుర్తుంటుంది. సో హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి జెనీవాలో ఉన్నది. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి UNO యొక్క అనుబంధ సంస్థ కాన్ఫరెన్స్ ఇక్కడ తీసివేయడం జరిగింది. నెక్స్ట్ ఇరాక్ మనకి వార్తల్లో వచ్చింది. సో LGBT అని చెప్పేసి మనకు ఇన్ఫ్యాక్ట్ LGBT సంబంధాలు నేరం అని చెప్పేసి ఇరాక్ దేశం యొక్క పార్లమెంట్ ఆమోదించింది కాబట్టి మనకి వార్తల్లో వచ్చింది. సో ఇక్కడ ముస్లిం యొక్క సిద్ధాంతం ప్రకారం చూస్తే సో ట్రాన్స్జెండర్ మార్పిడి ఉండొద్దని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ LGBT స్వలింగ సంపర్కం ఉండొద్దు అని చెప్పేసి దాంతోపాటు వ్యభిచారం వద్దని చెప్పేసి చట్టం తేవడం జరిగింది. సో లింగ మార్పిడి చేసుకున్న అనవసరంగా ఆడంబరంగా అలంకరించుకున్నా కూడా 3 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తారట. 1 నుంచి 3 ఏళ్ళు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. లింగ మార్పిడి వేరే. నెక్స్ట్ చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఈ వ్యభిచారం కానీ స్వలింగ సంపర్కం చేస్తే గిట 7 years జైలు శిక్ష. ప్రోత్సహించిన వాళ్ళకి అందులో పాల్గొన్న వాళ్ళకి 10 ఏళ్ళు కనీసము అయితే 15 ఏళ్ళు గరిష్టం అని చెప్పేసి చూసుకోవాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇయర్స్ మనకి వార్తల్లో వచ్చినాయి కాబట్టి సో TSPSC APPSC ఇక్కడనే ఫోకస్ చేస్తుంది కరెంట్ అఫైర్స్ లోపల. ఏంటి ఫస్ట్ అంటే 1 నుంచి 3 ఏళ్ళు ఉన్నది. ఇది ఎవరికి అంటే కేవలము లింగ మార్పిడి చేసుకున్న వాళ్ళ కోసం కావచ్చు లేదా అనవసరంగా ఆడంబరంగా అలంకరణ చేస్తే గిట్ట ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి సింప్లిసిటీ ద బెస్ట్ పాలసీ అని చెప్పేసి పిలుస్తాం. నువ్వు వేసుకున్న బట్టలు బట్టి నీకు అక్కడ హోదా ఇవ్వరు, నీ యొక్క ప్రవర్తన బట్టే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఏముంది మనకు అంటే 7 ఏళ్ళు ఉన్నది. ఇది దేనికోసం అంటే ఈ స్వలింగ సంపర్కం కానీ లేదా ఇన్ఫ్యాక్ట్ ఈ వ్యభిచారం కోసం ప్రోత్సహిస్తే గిట్ట సో వాళ్ళకి 7 years శిక్ష పడుతుంది. నెక్స్ట్ 10 ఏళ్ళు అనేది కనిష్టము, 15 ఏళ్ళు అనేది గరిష్టం అని చెప్పేసి పిలుస్తాం. ఇది వ్యభిచారంలో పాల్గొన్న వాళ్ళకి కానీ స్వలింగ సంపర్కం చేసిన వాళ్ళకి కానీ శిక్ష అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి మనకి ఎగ్జామ్ ఈజీ అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి సో ఆ దేశం పేరు ఇరాక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ సమ్మిట్ మనకు SCO డిఫెన్స్ మినిస్టర్ యొక్క మీటింగు ఆస్థానంలో జరిగింది. ఇదే ఇయర్లో మనకి SCO దేశాల యొక్క కౌన్సిల్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది స్టేట్స్ అని చెప్పేసి మనకు సో ఆస్థానా కజకిస్తాన్ హోస్ట్ చేస్తుంది కాబట్టి SCO యొక్క మీటింగ్స్ అన్నీ మనకు ఆస్థానా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 2017లో కజకిస్తాన్ హోస్ట్ చేసిన ఆస్థానా మీటింగ్ లోపల ఇండియా ప్లస్ పాకిస్తాన్ అని చెప్పేసి కొత్తగా SCO సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఇటీవల మనకి 23rd yearలో ఇండియా హోస్ట్ చేసింది. సో ఇరాన్ 9th మెంబర్గా జాయిన్ కావడం జరిగింది. సో ఇక్కడ చూస్తే మనకి సారాంశం ఏంటి మొత్తం మీద అంటే 1 Earth 1 Family 1 Future యొక్క ఐడియాని డెవలప్ చేయాలని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇవన్నీ స్పోర్ట్స్ మనకి ఈరోజు ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఫస్ట్ చూస్తే మనకు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అథ్లెటిక్స్ కమిషన్ చైర్పర్సన్గా నర్సింగ్ యాదవ్ ఎన్నికైండు. IPLలో అత్యధిక స్కోర్ చేసిన సో రికార్డ్ చేసింగ్ జరిగింది. సో పంజాబ్ చేసింది 262 runs అని చెప్పేసి వర్సెస్ కోల్కతా మీద. సో మనకి ఈడెన్ గార్డెన్ అని చెప్పేసి గ్రౌండ్ పేరు గుర్తుపెట్టుకోవాలి. IPL అనేది మనం ఒకసారి IPL అయిపోయాక ఇన్ఫ్యాక్ట్ మనం డిస్కస్ చేద్దాం పూర్తి రికార్డ్స్ ఏమున్నాయి అని చెప్పేసి. ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఎక్కువ ఉంది, దగ్గరలో ఎగ్జామ్ ఉంది కాబట్టి.
ఇంకొన్ని స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ చూస్తే యువరాజ్ సింగ్ మనకి ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ క్రికెట్ యొక్క అంబాసిడర్గా సెలెక్ట్ అయ్యాడు. సో ఇంతకుముందు మనకి హుసేన్ బోల్ట్ ఉన్నాడు, క్రిస్ గేల్ కూడా ఉన్నాడట. యాజ్ పర్ వికీపీడియా చూస్తే గిట్ట క్రిస్ గేల్ అండ్ హుసేన్ బోల్ట్ మనం డిస్కస్ చేసినాము. ఇప్పుడు యువరాజ్ సింగ్ అని చెప్పేసి ముగ్గురు పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి చూస్తే గిట్ట మనకి ఇంతకుముందు కొన్ని ఆర్టికల్ డిస్కస్ చేసి ఉన్నాము. T20 వరల్డ్ కప్ అనేది 2 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది. 24లో హోస్ట్ చేసేది USA ప్లస్ విండీస్ 2 కలిపి హోస్ట్ చేస్తున్నాయి. సో ఇక్కడ చూస్తే ఉగాండా ప్లస్ కెనడా తొలిసారి అర్హత అంటే వరల్డ్ కప్ అనేది వెరీ ఫస్ట్ టైం ఆడుతుందట. ఉగాండా యొక్క కోచ్గా అభయ్ శర్మ అని చెప్పేసి ఇండియా వ్యక్తి కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. స్కాట్లాండ్ ఐర్లాండ్ యొక్క టీమ్స్కి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ యొక్క అనుబంధ సంస్థ నందిని బ్రాండ్ అని చెప్పేసి వాళ్ళు స్పాన్సర్షిప్ ఇస్తున్నారు. ఇరు జట్లకి 2.5 కోట్ల చొప్పున. సో వాళ్ళ బట్టల మీద నందిని బ్రాండ్ అని చెప్పేసి పేరు అయితే ప్రింట్ చేసుకుంటారు. సనా మీర్ మనకి పాకిస్తాన్ మహిళామే. సో ఐసీసీ మహిళా T20 ప్రపంచ కప్ క్వాలిఫైయర్కి అంబాసిడర్గా ఎన్నికైంది. సో ప్రపంచ కప్ కాదు, క్వాలిఫైయింగ్ గేమ్స్ ఉంటాయి. సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఈమె అంబాసిడర్గా ఎన్నికైంది. నెక్స్ట్ ఫస్ట్ గల్ఫ్ యూత్ గేమ్స్ అని చెప్పేసి దుబాయ్లో ప్రారంభమైనాయి. థీమ్ ఏంటి మనకు అంటే అవర్ గల్ఫ్ ఈజ్ అవర్ యూత్ ఆర్ ప్రామిసింగ్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. 24 స్పోర్ట్స్ మొత్తం 3500 అథ్లెట్స్ అయితే అందులో హాజరవుతారట. సో దేశాలు ఏంటి మనకు తెలుసు, ఆల్రెడీ 6 కంట్రీస్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ ఆర్చరీ ప్రపంచ కప్ లోపల జ్యోతి సురేఖ 3 గోల్డ్ సంపాదించింది వ్యక్తిగతం కేటగిరీలో, టీమ్ అండ్ మిక్స్డ్ కేటగిరీ లోపల. ఈమె 2వ మహిళనట. ఇంతకుముందు మనకు దీపే కుమార్ అని చెప్పేసి కూడా 3 గోల్డ్ సాధించింది అట. నెక్స్ట్ చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఇది అవార్డు, ఇది వెరీ ఫేమస్ అవార్డు, యూత్ వీర్ పురస్కారం అని చెప్పేసి శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్కి రావడం జరిగింది. తర్వాత ఇవి 2 అవార్డ్స్. ఇన్ఫ్యాక్ట్ ఇందులో వెరీ ఫేమస్ మనకు ఇది అండి. సో గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ అవార్డ్ అని చెప్పేసి గ్రీన్ నోబెల్గా దీన్ని తరచుగా పేర్కొంటాము. సో అలోక్ శుక్లా అని చెప్పేసి వెరీ ఫేమస్ పర్సనాలిటీకి వచ్చింది. ఛత్తీస్గఢ్ లోపల 4.45 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉన్నటువంటి ఈ హాస్టియో అడవుల లోపల గనుల తవ్వకాన్ని సో వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు కాబట్టి సో గుర్తించి అవార్డు ఇవ్వడం జరిగింది. అలోక్ శుక్లా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అడవుల్లో మైనింగ్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేసినందుకు అవార్డు రావడం జరిగింది. సో గ్రీన్ నోబెల్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి మ్యాథ్స్ నోబెల్ ఏంటి? సో ఇది మీరు ఆన్సర్ చేయండి. మ్యాథ్స్ నోబెల్ ఏంటి? అవార్డు గ్రహీత ఎవరు? ఆర్కిటెక్ట్ నోబెల్ ఏంటి? అవార్డు గ్రహీత ఎవరు అని చెప్పేసి ఇవి 2 ఆన్సర్ చేయండి. వెరీ వెరీ ఫేమస్ అవార్డ్స్ అవి. నెక్స్ట్ కేంద్ర సాహిత్య అకాడమీకి ఒక రాష్ట్రం యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డు వచ్చింది వెరీ ఫస్ట్ టైము మణిపూర్ అని చెప్పేసి సో అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది అంతగా ఇంపార్టెంట్ ఏం కాదు, ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. సో సాహిత్య అకాడమీకే రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చింది కాబట్టి ఒకసారి చూడండి సరిపోతుంది. నెక్స్ట్ ఈ బుక్స్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నది ఇండియాస్ న్యూక్లియర్ టైటన్ అని చెప్పేసి సౌమ్య అవస్థి ప్లస్ షెబానా బరువా అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఈ పుస్తకాన్ని రాశారు. ఈ జయశంకర్ గారికి ఇచ్చింది కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు. ఇందులో మనకి అనురంగం యొక్క హైలైట్ గురించి మన హోమీ జహంగీర్ బాబా కానీ అబ్దుల్ కలాం గురించి ప్రస్తావన చేయడం జరిగింది. సో ఇక్కడ షెబానా బరువా వచ్చింది కాబట్టి మీరు ఇది ఆన్సర్ చేయండి. ఇండియా హిస్టరీ లోపల వెరీ ఫేమస్ జాతీయ ఉద్యమాల్లో మనకి కనకులాట బరువా అని చెప్పేసి ఉంటుంది. సో కనకులాట బరువా అని చెప్పేసి ఈమె ఎవరని చెప్పేసి ఏ ఉద్యమంలో అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. ఎన్సీఎమా లేదా సిడిఎమా లేదా స్వదేశ్ ఉద్యమమా క్విట్ ఇండియా అని చెప్పేసి ఆన్సర్ చేయండి. కనకులాట బరువా అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇది అపాయింట్మెంట్ మనకి డాక్టర్ కృష్ణ ఇల్ల, నాట్ మచ్ ఇంపార్టెంట్ బట్ ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. సో ఇన్ఫ్యాక్ట్ టీకా ఉత్పత్తిదారులు ప్రభుత్వం మధ్య సంప్రదింపుల కోసం అని చెప్పేసి ఈ సంఘం పనిచేస్తుంది. బట్ ప్రైవేట్ సంస్థ కాబట్టి క్వశ్చన్ రాకపోవచ్చు. సో పేపర్లో వచ్చింది కాబట్టి రాయడం జరిగింది, దాన్ని స్కిప్ చేయవచ్చు. పర్సన్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి మనకి నెంబర్ ఆఫ్ పర్సన్స్ చనిపోయినారు వార్తల్లో ఉన్నారు. సుధీర్ ఖాకర్ ఉత్తరాఖండ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ సైకాలజీగా ఫేమస్. వెరీ ఫేమస్ పుస్తకం ఏంటి అంటే ద ఇన్నర్ వరల్డ్ ఏ సైకో అనాలిటిక్ ఆఫ్ చైల్డ్హుడ్ అండ్ సొసైటీ ఇన్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ సుబ్రహ్మణ్య దారేశ్వర్ చనిపోయిండు, యక్షగానం కర్ణాటకలో వెరీ ఫేమస్ అని చెప్పేసి ఉన్నది. జనరల్గా మనకు ఈ నృత్యాల్లో కానీ లేదా సంగీత పరికరాల్లో ప్రముఖులు చనిపోయినప్పుడు ఆ వ్యక్తి పేరు ఇచ్చేసి ఆ పరికరము లేదా ఆ వాయిద్యం పేరు మనకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి చూసుకోండి. నెక్స్ట్
అలెజాండ్రా మారిసో ఇన్ఫ్యాక్ట్ ఈమె వెరీ ఫేమస్ అండి. సో అర్జెంటీనా దేశం ఈమెది 60 years ఏజ్లో అందాల పోటీల్లో ఎంపికైంది. సో ప్రజెంట్ ఈమె ఇన్ఫ్యాక్ట్ మిస్ యూనివర్స్ అర్జెంటీనా పోటీలకు ఎన్నికైంది. ఇక్కడ నెగితే గిట్ట ఈమె సో మిస్ యూనివర్స్ పోటీల్లో అర్జెంటీనా కంట్రీకి రిప్రజెంటేటివ్గా పనిచేస్తుంది. కాబట్టి ఒకసారి చూసుకోవాలి, 60 years ఏజ్లో కాబట్టి వెరీ వెరీ ఫేమస్. నెక్స్ట్ వినయ్ వీర్ మరణించాడు. హిందీ మిలాప్ పత్రిక యొక్క ఎడిటర్గా పనిచేశాడు. నెక్స్ట్ మారియా ఫెలిసియన్ అని చెప్పేసి సో ఈమె ప్రపంచంలో అతి పొడవైన మహిళల్లో ఒకరు, ఆమె చనిపోవడం జరిగింది. సరిపోతుంది. నెక్స్ట్ చూస్తే ఒక రిపోర్ట్ మనకి వార్తల్లో ఉంది, స్పెషల్ 301 అని చెప్పేసి యూఎస్టీఆర్ రిపోర్ట్ ఇస్తుంది. ఇండియా యొక్క కేటగిరీ చూస్తే ప్రియారిటీ వాచ్ లిస్ట్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇండియాలో పేటెంటింగ్ విషయంలో నాస్కం రిపోర్ట్ ఇచ్చింది. ఏ రాష్ట్రం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్ర మహిళా ఓటర్లను తెలంగాణ వాళ్ళ కోసం మాత్రమే ఈ ఆర్టికల్. సో ఏ రాష్ట్రం, ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రం మహిళా ఓటర్లు కదా, ఏ నియోజకవర్గంలో మహిళల యొక్క ఓటర్లు ఎక్కువ అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఉన్నది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మనం నెక్స్ట్ బోర్డు మీద ఈరోజు సాయంత్రం రేపు పొద్దున April 30 వరకు మిగిలిన స్పేస్, డిఫెన్స్, ఎన్విరాన్మెంట్ లేదా అదర్స్, పాలిటీ, ఎకనామీ డిస్కస్ చేద్దాం. ఇవన్నీ ఫ్యాక్ట్ క్వశ్చన్సే. సో విశ్లేషణ అవసరం లేదని చెప్పేసి ఈ క్లాస్ చేయడం జరిగింది. రేపటి నుంచి మనకి ఇన్ఫ్యాక్ట్ ధృతి జిఎస్ అకాడమీ లోపల కంటిన్యూషన్గా మనకి May 1 కరెంట్ అఫైర్స్ కానీ లేదా సబ్జెక్ట్ రివిజన్ క్లాసులు కానీ కండక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.